హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీక్ష వ్లాగ్స్. ఈరోజు మనం పాత బట్టల్ని కొత్త వాటిలాగా ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ కలర్ ప్యాకెట్స్ ఇవి ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నామండి. ఇలా ఒక బకెట్ హాట్ వాటర్ని తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను ముందుగానే. తర్వాత దీంట్లో ఈ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మనకి ఎంత కలర్ కావాలో అంత కలర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కలర్ వేసుకుంటే కొంచెం ఎక్కువ థిక్గా వస్తాయి, తక్కువ వేసుకుంటే కొంచెం లైట్గా వస్తాయి. ఇలా కలర్ని వేసుకొని ఒక స్టిక్తో బాగా కలుపుకోవాలి. హాట్ వాటర్ మాత్రమే తీసుకోవాలండి, వాటర్ హాట్గా ఉండాలి. ఇలా హాట్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఇవి ఎక్కువ కాటన్ క్లాత్స్కి బాగా పడతాయండి, సిల్క్ వాటికి అంతేమీ పట్టవు. మ్యాక్సిమం తక్కువే, ఎక్కువ కాటన్ బట్టలకే పడతాయండి. ఏమన్నా ఇంట్లో బట్టలు కలర్ అంటేసి యూస్ చేయకుండా పక్కన పెట్టేసి కలర్ పోయి ఉంటాయి కదండి, అలాంటి వాటికి ఇది ఉపయోగపడుతుందండి. ఇలా ముందుగానే నేను క్లాత్ని పిండుకొని పక్కన పెట్టుకున్నానండి. అలా చేయటం వల్ల కలర్ అంతా క్లాత్కి పడుతుంది. పొడి క్లాత్ వేస్తే ఎలా తెల్లగా ఉంటుంది, సగం పడుతుంది సగం పట్టదు. అందుకని ముందుగానే క్లాత్ అంతా మనం తడుపుకొని పిండుకోవాలి. పిండుకున్న తర్వాత ఇలా ఈ కలర్ వాటర్లో ఇట్లా వేసుకొని ఇలా స్టిక్తో ఇలా కలుపుకోవాలండి. స్టిక్తో ఇలా అంతా వాటర్ అంతా కలిసేటట్టు ఆ బట్టకు పట్టేలాగా ఇలా మనం చేయాలి. ఇలా ఒక 3 minutes ఇలా ఈ కలర్ వాటర్లో ఉండనివ్వాలండి. నేను ఈ క్లాత్ని ఇలా 3 minutes అయిన తర్వాత వేరే బకెట్లో నార్మల్ వాటర్ తీసుకొని లిక్విడ్ వస్తుందండి, ఫ్యాబ్రిక్ లిక్విడ్. ఇది ఏంటంటే మనకి క్లాత్ పట్టిన కలర్ పోకుండా క్లాత్ షైనింగ్ అవ్వటానికి ఇది యూజ్ అవుతుందన్నమాట. ఈ ఫ్యాబ్రిక్ లిక్విడ్ ఇస్తారు. ఇది నార్మల్ వాటర్లో మనం దీన్ని వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా కలుపుకోవాలన్నమాట. ఇలా లిక్విడ్ ఇలా ఉంటుందండి, ఆయిలీగా ఇలా ఉంటుంది. దీన్ని వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. తర్వాత మనం కలర్లో వేసిన క్లాత్ని తీసి ఇలా వాటర్ అంతా పోయేంత వరకు ఇలా పట్టుకొని కొంచెం వాటర్ పోయేంత వరకు ఉంచి తర్వాత పక్కన మనం ఫ్యాబ్రిక్ వాటర్లోకి దీన్ని మార్చుకోవాలి. మార్చుకొని ఇలా దీన్ని మొత్తం క్లాత్ అంతా మునిగేలాగా పెట్టుకోవాలి. ఇలా దీన్ని ఒక 15 minutes ఉంచుకోవాలి మనం. ఇలా ఈ క్లాత్ని దీంట్లో పెట్టేసి ఒక 15 minutes ఉంచడం వల్ల ఆ క్లాత్కి పట్టిన కలర్ ఏదైతే ఉందో అది పోదండి. ఇంకా చూడండి ఎలా చేంజ్ అయిందో, వైట్ కలర్ లంగా అండి ఇది రెడ్ కలర్గా చేంజ్ అయింది. ఇది ఆరిన తర్వాత అండి ఇవి మళ్ళీ ఒకసారి ఆ నీడలోనే ఆరేసుకోవాలి. వీటిని ఆరేసుకున్న తర్వాత ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్లో ఏదన్నా కంఫర్ట్ కానీ ఏదన్నా షాంపూ వాటర్లో వేసి ఒకసారి జాడిచ్చేసుకుంటే చాలండి. జాడిచ్చిన తర్వాత ఇలా ఉంటాయండి. ఇంకోండి ఇలా అన్ని కలర్లో చేసుకున్నాండి. నెక్స్ట్ షర్ట్ గ్రీన్ కలర్గా ఉందండి, అది లైట్ గ్రీన్ అండి. ఇలా గ్రీన్ కలర్ వేసుకొని మళ్ళీ షర్ట్ కూడా ఇలానే చేశానండి. సేమ్ ప్రాసెస్ అండి, ముందుగా మనం ఎలా అయితే చేసామో సేమ్ అలానే చేసామండి. హాట్ వాటర్లో కలర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని లైట్ కలర్ షర్ట్ అండి, ఇది లైట్ గ్రీను. వీడియోలో కొంచెం థిక్గా అనిపిస్తుంది, ఇది లైట్ గ్రీన్ అండి. చూడండి వాటర్ ఎంత పొగలు వస్తున్నాయో, అలా వస్తేనే చేంజ్ అవుతుందండి తొందరగా. వాటర్ అలా హాట్ వాటర్ అలా పొగలు వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి. ఈ పాత బట్టలు, ఇంట్లో ఉన్న పాత బట్టలు ఏవైనా కలర్ పోయిన బట్టలు ఉంటే
అప్పటికప్పుడు మనకి ఇప్పుడు చున్నీలు కానీ కాటన్కి సంబంధించిన ఏమైనా లంగాలు కానీ మనకి అప్పటికప్పుడు కలర్ కొన్ని ఒక్కోసారి కలర్లు దొరకకుండా ఉంటాయి. అటువంటి సమయంలో మనం ఇలా చేసుకోవచ్చండి. ఇలా చేసుకుంటే మనం చాలా డబ్బుని సేవ్ చేసిన వాళ్ళం అవుతుందండి ఇంట్లో వాళ్ళకి. ఇది నేను ఈ ప్యాకెట్స్ నేను ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్నానండి. ఇవి నాకు 180 పడ్డాయి. 5 కలర్స్ వచ్చాయండి. చూడండి, నేను ట్రై చేసిన తర్వాతే నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. కానీ ఇవి ఎండలో ఆరేయకూడదండి. వీటిని మాత్రం నీడలోనే ఆరేయాలి. నీళ్ళలో ఆరేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కంఫర్ట్ కానీ షాంపూ కానీ ఒకసారి వేసుకొని జాడిచ్చేసుకోవాలి. కెమికల్ కండి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి. అందువల్ల మనం ఈ నార్మల్ వాటర్లో వేసుకొని కంఫర్ట్ కానీ షాంపూ కానీ వేసుకొని జాడి చేసుకుంటే మంచి స్మెల్ వస్తాయి, బాగుంటుందండి. అలాగే నేను నా శారీని కూడా వేసుకున్నానండి. ఇలా గ్రీన్ కలర్గా బాటిల్ గ్రీన్ కలర్గా వచ్చిందండి. షర్ట్ ఇలా కొంచెం థిక్ గ్రీన్ అయ్యిందండి. లైట్ గ్రీన్ అలా థిక్ గ్రీన్ అయ్యింది. శారీ క్రీమ్ కలర్ శారీ బాటిల్ గ్రీన్ కలర్లో మారిపోయింది. చూడండి ఒకసారి. కొంచెం బయట ఎండ ఉందండి. ఎండ వల్ల కొంచెం ఇలా అనిపిస్తుంది. నేను ఆరేయటం అయితే నీళ్ళలోనే ఆరేసాను. అంతేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.